మనతో మాట్లాడడానికి బస్తీ జేఏసీ నాయకులు గోసుల శ్రీనివాస్ యాదవ్ ఉన్నారు. అన్న చెప్పండి, ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి మొత్తం ఇక్కడ ఇల్లు కూడా తీసేస్తామని చెప్తున్నది. మేము ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాము, ఇక్కడ ప్రజలతో మాట్లాడండి. కాంగ్రెస్ ప్రభుత్వం 2013లో భూసేకరణ చట్టం తెచ్చింది. ఆ చట్టంలో ఏముందో ఇంప్లిమెంట్ చేయండి. వీళ్ళు దశాబ్దాల నుంచి ఇక్కడ కట్టుకుంటున్నారు, జీవిస్తున్నారు, పని చేసుకొని బతుకుతున్నారు. వీళ్ళని రాత్రికే నువ్వు వచ్చి వెళ్ళిపోమంటే ఎక్కడికి వెళ్ళిపోవాలి, ఎటువైపు ప్రయాణం చేయాలి? వాళ్ళు ఈరోజు ఒక్కరోజు కట్టుకున్న గుడిసెలు కాదు కదా, అవి 6-7 దశాబ్దాల నుంచి ఇక్కడ జీవనం కొనసాగిస్తున్నారు. ఇక్కడే పుట్టినాం, ఇక్కడే చచ్చిపోతాం అంటున్నారు. సో ఈరోజు గరీబ్ ప్రభుత్వం అని చెప్పి, ప్రజాపాలన అని చెప్పి, ఇందిరమ్మ పాలన అని చెప్పి ఈరోజు మాట్లాడుకుంటే ఎట్లా? ఇందిరమ్మ రాజ్యం అంటే ఇండ్లు కూలగొట్టడమా? ఇందిరమ్మ రాజ్యం అంటే రాత్రి రోడ్డు మీద పడేయడమా? నిన్న లగాచర్ల చేసినావు, మొన్న ఇష్యూ చేసినావు, మొన్న వెలుగుమట్ల చేసినావు, రేపు మూసి అంటున్నావు. మూసి ప్రజలతో మాట్లాడకుండా మూసి ఇళ్ళని ఎట్లా కూల్చేస్తావు? కాబట్టి ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఈ ప్రజలతో మాట్లాడండి, ఈ ప్రజలతో చర్చించండి. వాళ్ళు ఏమనుకుంటున్నారో వాళ్ళతో మాట్లాడిన తర్వాత మీరు ఆల్టర్నేటివ్ పట్టుకోండి. ఇప్పటి వరకు మూసి సుందరీకరణ అంటూ డిపిఆర్ బయట పెట్టలే. ఎందుకు నువ్వు డిపిఆర్ బయట పెట్టలే అంటే ఇక్కడ స్పష్టంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏదో కుట్ర చేస్తుంది, 100,000 ఎకరాలను కబ్జా చేయడం కోసం ఈ ప్రయత్నం చేస్తుంది. ఇది తప్పకుండా ఎదుర్కొంటాం. మా బస్తీ ప్రజలకు మా హక్కులను కాపాడుకోవడం కోసం మేము ఎంత దూరమైనా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మూసీ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అనేది బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే మొదలుపెట్టారు, మీ ప్రభుత్వంలోనే మొదలుపెట్టారు. మీరు కూడా అప్పుడు కూడా ఇక్కడ ఉన్న ఇళ్లను కూడా తీసేస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు కూడా మీరే వచ్చి మళ్ళీ బస్తీ వాళ్ళకు సపోర్ట్గా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఈరోజు తెలంగాణ సాధించుకున్న తర్వాత కేసీఆర్ గారు స్పష్టంగా ఒక ప్రెస్ మీట్లో మాట్లాడు, 28,000 ఇండ్లు కట్టడాలు ఉన్నాయి, 28,000 కట్టడాలు ఉన్నాయి, వాటికి మేము జోలికి పోము, ఒక్క ఇటుక బిడ్డను కూడా కూల్చము అని చెప్పి, అదేవిధంగా దశాబ్దాల నుంచి దాదాపు 6, 7, 8 దశాబ్దాల నుంచి 20 గదాలు 30 గదాల ఇళ్ళ ఉన్నకు పట్టాలు లేవు, పత్రాలు లేవు, కాగితాలు లేవు. వాళ్లకు 59, 58 జీవో ద్వారా వాళ్ళకు పట్టాలు చేయడం జరిగింది, వాళ్ళకు పర్మిషన్లు ఇవ్వడం జరిగింది, వాళ్ళకు లోన్లు రావడం జరిగింది, వాళ్ళకు కట్టుకోవడం జరిగింది. ఇంత గొప్పగా చేసింది గత ప్రభుత్వము. ఈ ప్రభుత్వం వచ్చినాక ఏమంటుంది? మేము ప్రజాపాలన అన్నాం కదా, ప్రజాపాలన అంటే ఇల్లు కూలగొట్టడమా? ఇందిరమ్మ పాలన అంటే ఇల్లు కూలగొట్టడమా? నువ్వు మాట్లాడమంటావు. లెట్స్ బి ఓపెన్ ద డిపిఆర్. ఏది నీ డిపిఆర్? ఎందుకు నువ్వు డిపిఆర్ చూపెట్టలే? డిపిఆర్ చూపెట్టమంటున్నావు, డిపిఆర్ ఇవ్వమంటున్నావు. డిపిఆర్ ఇస్తే కదా నువ్వు, మీరైనా నేనైనా చర్చ చేసేది. ఈరోజు మాట్లాడితే కేసులు అంటుండు. ఈరోజు ఏది హేట్ స్పీచ్ మీద ఒక చట్టం తీసుకురాపోతుంది. మీలాంటి జర్నలిస్టులు కూడా మాట్లాడితే, గట్టిగా మాట్లాడితే, ప్రశ్నిస్తే కూడా వాళ్ళ మీద కేసులట. ఇదేనా ప్రజాస్వామ్యం అంటే? ఎమర్జెన్సీ మళ్ళీ ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ తేవాలనుకుంటారా? స్పష్టంగా మేము ఈ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తున్నాము, ఇక్కడ ప్రజలతో మాట్లాడండి, ఇక్కడ ప్రజలతో చర్చించండి. ఆ తర్వాత మీరు ఎలాంటి ప్రణాళిక చేస్తారో ఈ ప్రజలతో మాట్లాడిన తర్వాత ముందుకు పోండి. కానీ అప్పటిదాకా ముందుకు పోవడానికి వీల్లేదు. ఈ బుల్డోజర్ సర్కారును మేము ఎదుర్కొంటాం. అంటే మీరు ఇప్పుడు కరపత్రం రాసిండు, హైదరాబాద్ నగరం అంటే హైటెక్ సిటీని చూపిస్తారా, ఆకాశాన్ని తలపించే హై రైజ్ బిల్డింగ్లు అన్నీ చూపిస్తారా అంటున్నారు. ఇవన్నీ కూడా మీ ప్రభుత్వంలోనే అనుమతులు ఇచ్చారు, మొత్తం డెవలప్మెంట్ మొత్తం అటే చేశారు. పాత బస్తీని కానీ ఇటు సైడ్ కూడా ఏం పట్టించుకోలేదని కూడా ప్రజల నుంచి విమర్శలు వస్తున్నాయి. మీరు 4th సీట్ అంటే మేము వ్యతిరేకించలేదు, మీరు ఇంకో 5th సీట్ అంటే మేము వ్యతిరేకించలేదు, 6th సీట్ అన్నా వ్యతిరేకించలేదు, నువ్వు ఇంకో రింగ్ రోడ్ వేస్తానన్నా వ్యతిరేకలేదు. మూసి పక్కన ఉన్న పేద ప్రజల ఇల్లు కూలుస్తానంటే మేము వ్యతిరేకిస్తున్నాం. నువ్వు ఎంత పెద్ద బిల్డింగ్లైనా కట్టుకో, నిన్ను కట్టుకోమంటున్నావు. ఎవరిదంటే పర్మిషన్లు కట్టిపి అభివృద్ధి అవుతుంది కావద్దండి. కానీ పేదోడు ఇల్లు కూలుస్తా అంటే ఎట్లా? నువ్వు లగాచర్ల పోయి ఏం చేసినావు? నువ్వు వెలుగుమట్ల పోయి ఏం చేసినావు? ఈరోజు మూసి శంకర్ నగర్ బస్తీలో కూలగొట్టి వాళ్ళ 250 ఇల్లు కూలగొట్టిన వాళ్ళకి ఎక్కడ ఇచ్చినావు ఇల్లు? ఇవ్వలే కదా. పేద ప్రజల వైపు మాట్లాడమంటున్నాం, పేద ప్రజల కోసం మాట్లాడుకుంటా ఉంటున్నాం. నువ్వు అభివృద్ధి అనేది ఒక్క ప్రభుత్వం కాదు, ఇది కంటిన్యూ గోయింగ్ ఆన్. అది రాజశేఖర రెడ్డి ప్రభుత్వం చేసిండు, తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది. ఏదైనా అభివృద్ధి ఇది గోయింగ్ ఆన్. కానీ పేద ఇల్లు కూల్చుడు గోయింగ్ ఆన్ కాదు కదా. ఏదైనా బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక ఇల్లు కూల్చిందా? 58, 59 చట్టం స్వతంత్రం వచ్చిన చరిత్రలో 70 ఏళ్లలో ఈ చట్టం ఇచ్చి, ఈ జీవో ఇచ్చి పట్టాలు చేసిన చరిత్ర ఎవరు చేసిండ్రండి? వాళ్ళకు లోన్లు రావు, వాళ్ళకి ఇంటి నెంబర్ ఉండదు, వాళ్ళకి రేషన్ కార్డు ఇవ్వరు, వాళ్ళకి ఆధార్ కార్డు అడ్రస్ ఉండదు. కానీ 59, 58 జీవో ద్వారా వాళ్ళకి పట్టా వచ్చింది, వాళ్ళ నా ఇల్లు అనుకున్నారు, వాళ్ళకు పర్మిషన్ వచ్చింది, వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు, ఇంత బ్యాంకు దగ్గర పోయి లోన్లు ఇప్పించుకున్నారు. ఇది గత ప్రభుత్వం చేసింది. మరి నువ్వు అట్లాంటిది చేయి, ప్రజలు వెల్కమ్ చేస్తారు. కానీ రాత్రి వచ్చి రెడ్ మార్క్ చేసిపోయి నేను కూలుస్తాంటే ఎట్లా? కాబట్టి ఒకవైపు రాహుల్ గాంధీ ఏమంటారు, యూపీ పోయి బుల్డోజ్ రాదంటాడు. మరి ఇక్కడ చేసేది ఏంది? బుల్డోజ్ కాదా? ఎవరి పెద్ద బిల్డింగ్లు కనిపిస్తలేవా? ఈ మహేందర్ రెడ్డి ఫామ్ హౌస్ కనిపిస్తలేదా? అదేవిధంగా ఇంకా పెద్ద ఇళ్ళ వాళ్ళు కనిపిస్తలేరా? వాటికి కూలుస్తలేవు కదా. పేదోని ఇల్లు మీద వస్తున్నావు, అది వ్యతిరేకిస్తున్నాయి ప్రజా సంఘాలు, బస్తీ చేసి. అంతే తప్ప నీ అభివృద్ధిని ఎవరు అంటలేరు. మూసీ సుందరీకరణ చేస్తా అంటే ఎవరు వద్దంటలేరు. కానీ మూసీ సుందరీకరణ చేస్తూనే ఆ పక్కన జీవిస్తున్న, దశాబ్దాలు జీవిస్తున్న ఆ ప్రజల పరిస్థితి మాట్లాడమని అడుగుతున్నాం మనం.
అది డిమాండ్ గతంలో ఉన్నప్పుడు 9 మీటర్సే బఫర్ జోన్ ఉండే, ఇప్పుడు వచ్చి 50 మీటర్స్ చేస్తున్నారు. ఇది చంద్రబాబు నాయుడు ఈయన గురువు గారు 9 మీటర్లు 1998 అప్పుడు నేను ఉద్యమంలో ఉన్నా 98, 99లో 9 మీటర్లు. రాజశేఖర్ రెడ్డి వచ్చి బఫర్ జోన్ 30 మీటర్లు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి దాన్ని 50 మీటర్లు చేస్తుండు. బఫర్ జోన్ అని దేన్ని అంటావు నువ్వు? ఏకో సైకలాజికల్ అంటావు. ఏమంటావు నువ్వు? పోతున్నప్పుడు నీళ్ళు నది పరివాహిక ప్రాంతం ఏదైతే ఉంటుందో అది ఎంత దూరం పోతుందో దాన్ని బఫర్ జోన్ అంటావు. బఫర్ జోన్ అని ఒక ఇండికేషన్ ఏం లేదు కదా నీకు. సో ఇప్పుడు చెప్పు, నువ్వు 9 మీటర్లను తీసుకుంటావా, 30 మీటర్లను తీసుకుంటావా, 50 మీటర్లు తీసుకుంటావా? మరి 9 మీటర్లు తీసుకున్నప్పుడు అంత లోపల ఇల్లు పర్మిషన్లు ఇచ్చారు, అవన్నీ ఎవరు ఇచ్చారు? ఈ ప్రభుత్వాలు ఇచ్చినాయి కదా. ఈ ప్రభుత్వాలు దోషులు అనడానికి వీల్లేదా? కాబట్టి బఫర్ జోన్ కూడా నీకు తెలియదు ఎంత ఉందో. ఇంతవరకు మిత్రమా, ఇంతవరకు డిపిఆర్ బయటికి పెట్టలే. డిపిఆర్లో నువ్వు ఏం చేస్తున్నావు చెప్పాలి కదా. చెప్పలే ఇప్పటివరకు. ఎందుకు చెప్పలేదు నువ్వు? ఎందుకు చెప్పలేదు అంటే డిపిఆర్లో దొంగతనం ఉంది, అందులో మోసం ఉంది, అందుగురించే డిపిఆర్ను బయట పెడతారు. ఇప్పటివరకు డిపిఆర్ను బయటపెట్టు, కోర్టు మాట్లాడుతుంది, ప్రజలు మాట్లాడతారు, జర్నలిస్ట్ సంఘాలు మాట్లాడతారు, అందరు నాయకులు మాట్లాడతారు, ప్రజా సంఘాలు మాట్లాడతారు. డిపిఆర్ ఓపెన్ ద డిపిఆర్. ఇప్పటివరకు డిపిఆర్ బయట పెడతలే అంటే అర్థం ఏంది? ఏదో దొంగతనం చేస్తున్నామని అర్థం. అది స్పష్టంగా. అంటే ఇప్పుడు అభివృద్ధి కార్యక్రమాలకు డబ్బులు లేవని చెప్తున్న రేవంత్ రెడ్డి ఇట్లాంటి వాటికి మాత్రం 1000 కోట్లు తీసుకొస్తా అంటున్నాడు. ఎట్లా తీసుకొస్తాడు అనుకుంటున్నాడు? అంటే ఇక్కడ భూములు ఉన్నాయి, ఆ భూములను అమ్మి ఏడీబీ బ్యాంకు దగ్గర పోయి 4500 కోట్లు అప్పు తెస్తానని, అప్రూవల్ కాకముందుకే తీసుకొస్తానని అంటే రియల్ ఎస్టేట్ దంతా చేస్తున్నాడు రేవంత్ రెడ్డి తప్ప ఎక్కడ కూడా ప్రజాపాలన తెలుసలేదు కన్నా. ప్రజాపాలన అన్నారు, అక్కడ గేట్లు కూలగొట్టామని చూపించారు, విజువల్లో వీడియోలలో మీరు అందరూ చూపించారు. ఒక్కరోజైనా ముఖ్యమంత్రి ఆడ కలిసిండా? గతంలో రాజశేఖర రెడ్డి కలిసి చెప్తున్నాం. గతంలో ఆరోగ్యశ్రీ బ్రహ్మాండమైన స్కీమ్ పెట్టారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఆరోగ్యశ్రీ అని కంటిన్యూ చేసింది. నేనేమంటున్నా అంటే నువ్వు ప్రజాపాలన అని చెప్పినావు, గేట్లు వాళ్ళ కొట్టావు. ఒక్కరోజన్నా నీ డిప్యూటీ ముఖ్యమంత్రి నీ బట్టి విక్రమార్క నువ్వేనడన్నా ప్రజలను కలిసిరా, నీ మంత్రులు కలిసిరా? 10 రోజులల్లో ఆడ కలిసిరు మంత్రులు. తర్వాత గాంధీ భవన్ అన్నారు, తర్వాత గాడ్సే భవన్ అయింది. ఎవరన్నా కలిసిరా? ఎక్కడన్నా ఒక్కరోజు ముఖ్యమంత్రి ప్రజా దర్బారు పెట్టి ప్రజలను కలిసిండా? 1-2 రోజులు మంత్రులు కలుస్తా అంటే ఎక్కడి వరకు పంజాగుట్ట నాగార్జున సర్వే వరకు నీకు లైన్ తట్టింది. ఏమైపోయింది? ఇదంతా మోసము, దగా. 6 గ్యారంటీలు పెట్టి అమలు కాని గ్యారంటీలు పెట్టి మోసం చేసి ఈరోజు అధికారంలోకి వచ్చినావు. వచ్చిన తర్వాత పేదోని ఇల్లు కూల్చారంటే ప్రభుత్వాలు ప్రజలు ఊరుకోరు, పోరాటం చేస్తారు. అయితే ప్రజాప్రభుత్వం అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ గవర్నమెంట్ ఇక్కడున్న పేద ప్రజల ఇండ్లను మాత్రం కూలగొడుతుంది, అట్లాగే పెద్దోళ్ళ ఇండ్ల జోలికి మాత్రం పోలేదని చెప్తున్నారు. అట్లాగే ఇక్కడ ఎవరికైతే మూసి పరివాహక ప్రాంతంలో ఉన్నా వాళ్ళ ఇండ్లు కూలగొడితే మాత్రం తెలంగాణ బస్తీ జేఏసీ తరఫున కూడా మేము పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేస్తామని చెప్పేసి కూడా గోసుల శ్రీనివాస్ యాదవ్ చెప్తున్నారు. కెమెరామెన్ కిరణ్తో కిరణ్ కుమార్, పల్లవి టీవీ, చాదర్ఘట్, హైదరాబాద్.